ఈ వచనాలు వింటున్నటువంటి మీరు, ఈ మాటలు వింటున్నటువంటి మీరు ఆకాశం గురించి ఆలోచించండి, సూర్యుడి గురించి ఆలోచించండి, చంద్రుడి గురించి ఆలోచించండి, నక్షత్రముల గురించి ఆలోచించండి, అంతరిక్షం గురించి ఆలోచించండి. మీకు ఆ సృష్టికర్త అయినటువంటి దేవాతి దేవుడు మీకు అర్థమవుతాడు. బుద్ధిహీనముగా ప్రవర్తించద్దు. మీకు నెమ్మది కావాలన్నా, మనశ్శాంతి కావాలన్నా, జ్ఞానవంతులు అవ్వాలన్నా, ఎందుకంట ఆయన శాసనములు నెమ్మది కలగజేస్తాయి. అది బుద్ధిహీనులకు ఏం చేద్దంట? జ్ఞానమును పుట్టించింది. జ్ఞానం కావాలంటే శాసనాలను నమ్మాలి. ఆయన ఉపదేశాలు ఎలాంటి నిర్దోషమని అని చెప్తాడు. 7వ వచనంలోనేమో జ్ఞానమును పుట్టిస్తాయి, నెమ్మది కలిగిస్తాయి. ఏంటి? ధర్మశాస్త్రం ఏం చేద్దాయి? జ్ఞానం పుట్టిస్తుంది. రెండోది నెమ్మది కలిగిస్తుంది, నమ్మకాన్ని పుట్టిస్తుంది. ఇంకేం చెప్తే తెలుసా? హృదయములో ఏం చేద్దంట? సంతోషము. దేవా, సంతోషము లేని వారులారా, దుఃఖముఖంగా ఉన్న వారులారా, ఆయన మాటలను మీరు పాటించండి, ఆయన ఆజ్ఞ మీరు గైకోండి, ఆయన ఆలయానికి వచ్చి మీరు ఆరాధించండి. మీ హృదయంలో సంతోషం వస్తుంది. ఆయన అంగీకరించండి. ఎక్కడంట? రోమపత్రికలో అంటాడు, అది ఏమని చెప్తున్నది? ఆయన వాక్యము నీ వద్ద, నీ నోటను, నీ హృదయంలోను ఉంచుకుంటే ఆయన నీకేం చేస్తాడు? రక్షణ కలగజేస్తాడు, నెమ్మదినిస్తాడు. కాబట్టి యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అంటే దోషములైనవి. దోషము చేసిన వారులారా, ఈ ఉపదేశం మీరేనండి, నిర్దోషులుగా నిరూపించబడండి. అవి హృదయమును ఏం చేస్తాయి? సంతోషపరుచును. సంతోషం లేకుండా తిరుగుతున్న వారులారా, సంతోషం కోసము ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్న వారులారా, అల్పకాల సుఖభోగం కోసము అలసిపోతున్న వారా, ఆరాటపడుతున్న వాళ్ళారా, ఈ మాటలు వినండి. యెహోవా ఉపదేశములో నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచు.